కార్తీక మాసం అంటేనే పూజలకి మరియు ఆధ్యాత్మిక చింతనకి నెలవైనటువంటి మాసం. అంటే సహజంగా మనకున్నటువంటి అన్ని మాసాలు ప్రత్యేకమైనటువంటివి. ఏ మాసము తక్కువ కాదు, ఏ మాసము ఎక్కువ కాదు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందనుకోమ్మా, శ్రావణ మాసంలో ఎక్కువగా నోములు, వ్రతాలు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, లక్ష్మీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలని చేస్తారు. ఆశ్వీజ మాసం వచ్చేసరికి శక్తిని ఆరాధించేటువంటి మాసం, అమ్మవారిని. అలాగే భాద్రపద మాసం పితృదేవతలకి. కార్తీక మాసము ఉన్న మాసాలలోకెల్లా అన్ని మాసాలలో కార్తీక మాసము చాలా ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ఈ మాసంలో మానవుడు కేవలం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే అతను, ప్రతి మానవుడు కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి మానవులు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే పనులు చేయమని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందుకే ఈ కార్తీక మాసంలో చూస్తే చాలామంది కూడా మాంసాహారులు కూడా మాంసాహారము భుజించరు. అంటే ఒక నియమాన్ని పాటిస్తారు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా అత్యంత భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం అయ్యప్ప స్వామిది. ఈ మాసంలోనే మాల దీక్ష తీసుకుంటారు. ఇక ఈ మాసములో శివభేదవులకి భేదము లేదు, శివకేశవులకి భేదము లేదు అని చెప్పి, అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడనే చెప్పేటువంటి మాసం. ఎందుకంటే యోగ నిద్ర నుంచి మేల్కొనే ఉత్థాన ఏకాదశి కూడా ఈ కార్తీక మాసంలో వస్తుంది. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి కూడా కృత్తికా నక్షత్రంలో వస్తుంది కాబట్టి, సహజంగా కృత్తికా నక్షత్రం కాబట్టి కార్తీక మాసం. సహజంగా ఈ కార్తీక పౌర్ణమికి ఎక్కువగా శివారాధన ఇవన్నీ చేస్తారు. అయితే కార్తీక మాసంలో మనకు కోటి సోమవారం అనేటువంటిది ఒకటి వచ్చింది కదా. అంటే ఈ కోటి సోమవారం అంటే చాలామంది వీక్షించేటువంటి సిగ్నేచర్ ఆధ్యాత్మిక ప్రేక్షకుల్లో చాలామందికి ఏమని అభిప్రాయం ఉంటుంది, కోటి సోమవారం అంటే సోమవారం ఉంటేనే కోటి సోమవారం. కార్తీక సోమవారాలు వేరు, కోటి సోమవారం వేరు. విష్ణుమూర్తి నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజు ఏదైతే ఉంటుందో అది కోటి సోమవారాలుగా చెప్పబడి ఉంది. ఇంకా ప్రత్యేకంగా సప్తమి శ్రవణ నక్షత్రం కలిసి రావాలి, సప్తమి తిథి. అందున సోమవారము సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వస్తే మహా అద్భుతమైనటువంటి యోగం. అది చాలా దుర్లభం, ఏదో 30-40 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అది గత 2 సంవత్సరాల కింద ఒకసారి వచ్చింది. అయినా ఈ కోటి సోమవారం ఏంటి, శ్రవణ నక్షత్రం ఎవరిది, విష్ణు నక్షత్రం కదా. కోటి సోమవారం అంటే కోటి సోమవారాలలో ఉపవాసము కానీ దానము కానీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ యొక్క శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కార్తీక మాసంలో ఉన్న రోజున చేస్తే అన్ని సోమవారాలు చేసిన పుణ్య ఫలితం వస్తుందని దాన్ని కోటి సోమవారం అన్నారు. మన వాళ్ళకి సరిగ్గా అర్థం కాక సోమవారం లేదు కాబట్టి ఇది కోటి సోమవారం ఏంటి అని చెప్పి కూడా కామెంట్స్లో పెడుతుంటుంటారు. సరే, వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియచేసే పద్ధతి ఇది. ఇక అలాగే శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం ఉన్న కోటి సోమవారం ఎంత ప్రత్యేకమో, ఆర్ద్ర నక్షత్రము ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం కదా, శివుడి నక్షత్రం. అటువంటి ఆర్ద్ర నక్షత్రంలో ఈ యొక్క 9వ తారీఖు రోజు ఆదివారం అయింది, పంచమి తిథి అవుతుంది. ఈ రోజు కూడా శివుని నక్షత్రం. కార్తీక మాసం అంతా ఈశ్వరుని ఆరాధన చేస్తాం. అటువంటి కార్తీక మాసంలో శివుడి నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతా పూజలు గనక, అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఆదివారం అంటే అందరికీ హాలిడేనే కాబట్టి దైవ చింతన, పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు కొన్ని పరిహార క్రియలు గనక పాటించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఏంటి గురుగారు పరిహార క్రియలు ఏంటి? పరిహార క్రియలు అనేసి అంటే ఈశ్వరుడికి చేసేటువంటి పరిహారాలు పెద్ద ఖర్చుతో కూడుకునేది కాదమ్మా. కేవలం ఒక చెంబెడు నీళ్లతోనే ఈశ్వరుడు సంతృప్తి చెందుతాడు. అటువంటి ఆర్ద్ర నక్షత్రం రోజున కొన్ని విలక్షణమైనటువంటి కాబట్టి, ఈ మామూలు రోజుల్లో కొంతమంది మాంసాహారం తినుండవచ్చు, కానీ ఈ ఆదివారం రోజున మాంసాహారము మానేయాలి ఖచ్చితంగా. ఆదివారం అసలు ప్రతి ఆదివారము మాంసాహారం తినకూడదు. ఇక ఈ ఆర్ద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున శివారాధన చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి దాంపత్య సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా
ఈ మిశ్రీ తెలుసు కదమ్మా, ఉమ్, ఆ పటిక బెల్లం, పటిక బెల్లం. ఆ పటిక బెల్లం పొడిని బాగా పిండి చేసి ఉమ్, ఆ పిండిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి ఓ, ఓకే. ఎవరైతే మల్లెపూలతో అర్చన చేస్తారో దాంపత్యం చక్కగా సిద్ధిస్తుంది. అలాగే కరవీర పుష్పాలు అంటే గన్నేరు పుష్పాలు, పచ్చ గన్నేరు తప్ప మిగతా ఏ రంగు గన్నేరైనా కానీ పూజించవచ్చు, ఓకే. అర్చన చేయాలి. ఉమ్, ఇది విధానంగా. ఇక ధనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఉమ్, ఈ రోజున అంటే ఈ ఆర్ద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈశ్వరుడికి ఆ, విభూతి తెలుసు కదమ్మా, విభూతితో అభిషేకమైనా చేయొచ్చు, లేదా అభిషేకం చేసే నీటిలో విభూతిని కలిపి ఆ యొక్క విభూతి నీటితోనైనా ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు. ఉహుం, తర్వాత మారేడు దళాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. ఓకే. ఇక ఆయురారోగ్యాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళు ఉమ్, ఉమ్, ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఓకే. ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఓకే. ప్రత్యేకత ఏంటి గురుగారు ఇక్కడ? ఎర్ర జిల్లేడుతో పుష్పాలదంటే ఎర్ర జిల్లేడు సూర్యునికి సంకేతం కదా, అవును. ఆ సూర్యునికి సంకేతం ఎర్ర జిల్లేడుతో పుష్పాలు చేస్తే ఆరోగ్య ప్రదాత సూర్యుడు ప్రత్యక్ష దేవం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఎస్. కాబట్టి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేస్తే ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఓకే. అలాగే గురుగారు ఇప్పుడు ఉద్యోగ సమస్యలు ఉంటాయి కదా, ఆ, ఉద్యోగంలో హైక్ రావాలన్నా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఏ విధంగా అభిషేకం చేయాలి? ఉద్యోగములో పైకి రావాలి, అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఉద్యోగం దొరకాలి, రావాలి. వేరే ఏదైనా సంస్థల్లో మంచి ఉద్యోగం లభించాలి, ఇలాంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలకి ప్రధానంగా చెరుకు రసం అని ఇప్పుడు దొరుకుతుంది అన్ని చోట్ల. ఇప్పుడు అవును, అవును. చెరుకు రసం లేకపోతే బెల్లాన్ని నీటిలో కలిపితే కరిగిపోతే అది చెరుకు నుంచే కదా బెల్లం వచ్చేది. కాబట్టి ఆ బెల్లం నీటితోనైనా కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఓకే. పైగా విష్ణుమూర్తిని ఈ రోజున తులసీ దళముతో అర్చన చేయాలి. అవిస పుష్పాలు దొరికితే అవిస పుష్పాలతోనైనా కానీ అర్చన చేయవచ్చు. ఓకే. ఈ రోజుకి ఉన్నటువంటి విశిష్టత ఇది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కూడా ఇంకా ఉన్నాయమ్మా. అవును, అనేక ప్రత్యేకమైనటువంటి ఈ రోజున ఒక చాలా ప్రత్యేకమైనటువంటి పరిహారం కూడా ఉంది. వీక్షించేటువంటి సిగ్నేచర్ ఆధ్యాత్మిక ప్రేక్షకుల్లో మనం అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటాం, ఎన్నో పూజలు చేస్తుంటాం, ఏ పూజలు కూడా ఏ దైవం కూడా ఫలించలేదు, అన్నిట్లో ఓటమే తప్ప అపజయం లేదు. ఈరోజు ప్రతిరోజు కూడా మనదే అవ్వాలనే ఆలోచనతో ఉండి కూడా నిష్ఫలమైపోయి ఓటమి పాలవుతున్న వాళ్ళు, అలాగే వివాహం కాక, అలాగే సంతానం కలక్క, ఇల్లు కావాలనుకునే కోరిక నెరవేరక, దాంపత్య సమస్యలతో ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారంటే ఖచ్చితంగా అది ప్రేత దోషము అని చెప్పవచ్చు. కాబట్టి మీ జీవితంలో సక్సెస్ కావాలి, అనుకున్న పనులలో విజయాన్ని సంపాదించుకోవాలి, ముఖ్యంగా ప్రశాంతత లభించాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రేత దోషము అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలున్నా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో ఎవరైనా మరణించినా, ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లతో ఎవరైనా చేసుకున్నా అది ప్రేత దోషమే. కాబట్టి ఇట్టి ప్రేత దోష నివారణకి ఈ సంబంధించినటువంటి 17వ తారీఖు నవంబర్ 17వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ప్రేత దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే పంచశాప నివృత్తులు, స్త్రీశాప, గురుశాప, దైవశాప, పితృశాప, సర్పశాప నివారణకి సంబంధించినటువంటి పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఎక్కడ గురుగారు పీఠం అది? ఇక్కడ తార్నాకలోనే ఉందమ్మా, అక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రోజున కుటుంబంలో అన్ని విధాలుగా సుఖశాంతులు కలగాలి, అందరూ ఆనందంగా జీవించాలి అని అంటే ప్రదోషకాల సమయానికి, సాయంకాల ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అంటే 6:23కి ఎంతో ప్రదోషం ఉంటుంది, 6 గంటలకల్లా చేరుకొని ఆ శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయాలి. ఓకే. అన్నాభిషేకం అని అంటే చాలామంది కుక్కర్లోనూ వండుతారు, కాదు, గంజి వార్చిన అన్నం చేయాలి. ఎందుకంటే కుక్కర్లో వండితే మొత్తం ముద్ద ముద్దగా అవుతుంది. గంజి వార్చితే ఏమవుతుందంటే విడిపూలు ఎలా ఉంటాయో మల్లెపూలు అలా అన్నం అలా ఉంటుంది. ఒక మంచి పల్చటి తెల్లబట్ట మీద ఆ అన్నాన్ని, గంజి వార్చిన అన్నాన్ని వేసి, అది ఆ గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని తీసుకొని నమశ్శంకరాయ 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 అనుకుంటూ
దేవాలయంలో ఉన్నటువంటి లింగానికైనా లేదా గర్భగుడి కాకుండా బయట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ శివలింగానికైనా అభిషేకం చేయాలి. మొత్తం ఆ శివలింగం అంతా కూడా కప్పేటట్టుగా చేసి ఆ ఓకే. ఈశ్వరుడికి నివేదన, అంటే పెరుగన్నము నివేదన గనక చేస్తే ఉమ్, ఉమ్. వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. చేసినటువంటి అన్నాభిషేకాన్ని భక్తులకు అందరికీ పంచాలి. ఓకే. ఇంట్లో వాడు కూడా తీసుకోవచ్చు, ఉమ్, ప్రసాదంగా దైవ ప్రసాదంగా తీసుకోవచ్చు. ఉమ్, హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత. ఉమ్. కానీ అద్భుతమైనటువంటి ప్రక్రియ మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మాత్రమే ఉమ్, మనకు అన్నాభిషేకం జరుగుతుంది. ఉమ్. అదే విధానాన్ని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. మన ఇంట్లోనైనా చేసుకోవచ్చు, శివలింగానికి శివాలయంలోనైనా ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అనే ఇది లేకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అవైలబుల్ లేని వాళ్ళు. కానీ ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున మాత్రం అందరూ సద్వినియోగపరుచుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా.